అన్నా చెప్పమ్మా. అదే మా అన్నయ్య 6,000 సంవత్సరాలు అంటే బైబుల్ 7 సంవత్సరాలు 7 రోజులు జరిగింది కదా అన్న. ఏంటమ్మా? బైబుల్ 7 రోజులు సృష్టి జరిగింది కదా. 7 రోజులు సృష్టి జరిగింది బైబుల్లో యెహోవా చెప్తున్నా. అదే ఏమన్నా నువ్వు చెప్పు, చదివి వినిపించి నాకు. నీకు కథ నేను అదే విన్నా. మరి నాకు ఆ కథలే వద్దు. మీరు కూడా ఇప్పుడు కథలు నమ్మకండి. నువ్వు ఏంటి చెప్పు? ఇప్పుడు 6,000 సంవత్సరాలు అన్నా, మళ్ళీ 7 రోజులు అంటున్నావు. ఏంటి కన్ఫర్మ్ చెప్పు. సృష్టి చేసి 7 రోజులలో చేసినాడు అన్న. బైబుల్ ఆది కాండం ఫస్ట్ నిన్న చదివినా నేను. 7 రోజులలో సృష్టి చేసి 6 రోజులు అయిపోయింది. 7వ రోజు 7 రోజులు. ఒక్క నిమిషం తెలుసు. ఒక్క నిమిషం అన్న చూపిస్తా. 7 రోజులు అంటే 7 రోజులు 7 రోజులు ఉన్నాయి. తర్వాత ఆదాము కానుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి కదా అన్న. వాళ్ళ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు బతికిల్లు అనేది. ఎవరు వాళ్ళు ఆదాము ఇట్లా ఎన్ని సంవత్సరాలు బతికిల్లు అనేది ఉన్నది కదా. అంటే వాళ్ళు బతికారని చెప్తే 6,000 సంవత్సరాలు అయినట్ట సృష్టి పెట్టి అవన్నీ క్యాల్కులేట్ చేస్తే అంతే వస్తుంది. ఎవరు క్యాల్కులేట్ చేస్తారు? నీ క్యాల్కులేషన్ ఎవరికి కావాలయ్యా? అలాగవుతుంది. నేను చెప్తా, నేను బాగా విన్నా మాట ముందు. దద్దోజనం వాళ్ళందరూ క్యాల్కులేట్ చేస్తారు. రైట్ అయిపోద్దా? బైబుల్ చదవాలి. తెలుగు తక్కువ అలాగే ఉంటది. నువ్వు 7 రోజులు ఇవన్నీ వద్దబ్బా. నేనేం చెప్తాను? 7 రోజులు అయినట్టు చూపించు. అలా వీళ్ళొద్దు. నువ్వు నాతో మాట్లాడుతూ నాతో మాట్లాడు. నీకు కావాలి మాట్లాడతానన్నా నేను. నేను ఆన్సర్ చెప్తే నీకు మా 3 వండి తేక నీ బైబుల్ పట్టుకుంటారా నాతో నాకు మాట్లాడాలంటే? బైబుల్ అన్న మీరు చదవమన్నారైనా చదివిన అందులోనే ఉంది. మరి చదువు. చదువుతున్నా కూడా అన్న. దేవుడు వెలుగు కమ్మని పలికెను, వెలుగు కలిగాను. వెలుగు మంచిదని దేవుడు చూశాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. దేవుడు వెలుగును పగటిని చీకటిని రాత్రి అని పేరు పెట్టాను. అస్తమయం ఉదయం కలగగా ఒక దినం ఆయను. ఒకటో రోజు. అదే ఒకటో రోజు అంటే ఏ రోజు? నీ రోజా నా రోజా? అప్పుడు ఎవడన్నా వినవయ్యా. అందుకే చెప్తాను తెలుగు తక్కువ బుర్ర తక్కువ అంటాను నేను. బైబుల్ మీరు చదివి నిన్న ఈశాంగ భవన్ సైంటిస్టులు నాకు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడాలా? నాకు ఇవన్నీ వద్దు. నువ్వు నాతో మాట్లాడితే నేను నీకు ఆన్సర్ చెప్తాను. నాకు అల్లాడన్నా ఈడన్నా వద్దు. నీకేం అర్థమైంది చెప్పు. నీకేం అర్థం కాలేదు నేను చెప్తాను. అంతవరకే. సైంటిస్టులు అంటే ఆర్కియాలజిస్టులు చెప్పింది కూడా చెప్పాడు. ఏ ఆర్కియాలజిస్ట్ చెప్పాడు చెప్పు అన్నాడు. అన్ని అబద్ధాలు చెప్తున్నావు. ఒక్కటి నీ దగ్గర నిజం లేదు. అన్ని అబద్ధాలే. బైబుల్ అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. బైబుల్ తప్ప చెప్తా నేను చదువుతానా? ఏ చదువు. ఒకటో దినం అయింది కదా అన్న. ఏమైంది? అలా చదువు. నీకు కనీసం జ్ఞానం ఉండాలి తమ్ముడు. ఎన్ని క్లాస్ చదివావు చెప్పు నువ్వు? నా డిగ్రీ అయిపోయిందన్న. డిగ్రీ చదువుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎర్రోడు అంటాను నేను. ఉదయం సాయంత్రం దాన్ని అన్వేషిస్తేనే కాదన్న నిజం ఏంటిది అబద్ధం. ఇప్పుడు కాబట్టి నువ్వు కన్ఫర్మ్ చేసేస్తున్నావు దాన్ని. మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కాదన్న. ఇప్పుడు మా వేదాలు మీ ధర్మం లేదయ్యా. నేను ఛాలెంజ్ నాతో నిలబడినా నా ముందు మాట్లాడమని ఎవరు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఓపెన్ నేను ఓడిపోతే క్రిస్టియానిటీ వదిలేస్తాను. మీ వేదం తప్పు. మీ వేదం రాసింది మనుషులు. సంస్కృతంలో వేదంలో 1, 2 ఉన్నాయి కదా. నేను చిన్న మాట అడిగిన తమ్ముడు. నువ్వు ఇంకా ఎప్పటికీ సమాధానం చెప్పలేదు. సంస్కృతం అన్నావు కదా. మీ భాష ఏ భాష? దేంట్లో రాయబడింది అన్నారు? సంస్కృతం. గూగుల్లో కొట్టి అదే వస్తుంది అన్న. నిన్న నా మాట వినే. సంస్కృతంలో రాశారు పుస్తకాలన్నీ. అవునన్నా. వేదం అన్న ఒకటే వేదము. దేవుడు ఇచ్చింది ఒకటే వేదం. దాన్ని 4 భాగాలుగా వేద వ్యాసుడు రాసిండు. నీకు ఆవేశం చాలా ఎక్కువ. ఉన్నోడు వినవు. నువ్వు చెప్పింది వినాలంతా. అందుకే నేను చెప్తున్నాను మొన్నటి నుంచి కూడా నువ్వు వినాలి. చెప్పాలా? జాగ్రత్తగా వినాలి. అందుకే ఏమున్నాయంటే వేదం ఒక్కటే. అది వేద వ్యాసుడు 4 భాగాలు మనకు అర్థం కావడం కోసం దేంట్లో రాశారు? దేంట్లో మా పాప ఏడుస్తుంది. దేంట్లో రాశారన్నా? దేంట్లో రాశారు? వేదము అప్పుడు దేంట్లో సంవత్సరాల కిందట, కొన్ని కోట్ల సంవత్సరాల కిందట సృష్టి యుగాలు ఉన్నాయి అన్న మా ధర్మంలో. ఏ సంవత్సరాలు? యుగాలు ఉంటాయి అన్న. ఏ యుగం? ఆపరణ యుగాలు బాగు తమ్ముడు.
ఎవరో చెప్పాడు మీకు యుగాలని? అన్న ఎందుకన్నా అట్లా తిడుతున్నారు? ఎందుకు అట్లా మీరు? లైన్లో ఉన్నాడు అక్కడ అసలైన నుంచి బయటికి. ఇప్పుడు ఈడొద్దు మనకి, నువ్వు అసలైన కాదు, మీరు ఎందుకు తిడుతున్నారు ఎట్లా? అరే తురే అంటున్నారు, పిచ్చోళ్ళు అంటున్నారు. నువ్వు అసలైన తీసుకురా బయటికి, అసలైన తీసుకురా. అది ఎందుకు తిడుతున్నారు మీరు? అసలైన వస్తే నేను రికార్డ్ చేస్తాను, బాబు మాట్లాడదాం. కాదు, ఎందుకు తిడుతున్నారు మీరు? ఎందుకు నువ్వు వస్తే బాగుంటుంది అసలు సంగతి. నువ్వు రావాలనే నా బాధ. మీరు ఎందుకు అట్లా పీకేసుకుంటున్నారు? మీరు అందరూ రావాలని. మీరు ప్రూఫ్స్ నువ్వు పక్క వెళ్ళిపో. మీరు ఎందుకు పీకేసుకుంటున్నారు బ్రదర్? మీరు నువ్వు రా, బయట రా. ఎందుకంత ఆవేశం? బీపీ పేషెంటా మీరు? ఆవేశం కాదు, ఇప్పుడు జనాలకి ఎందుకు మోసం చేస్తారు? బైబిల్ మీకు చెప్పిందా? 6 రోజులు సృష్టి చేసేసారు, నీకు చెప్పిందా? ఇప్పుడు నీకు చెప్పిందా? ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? అలా కాదురా బాబు, చిన్నపిల్లలకి. అరే నువ్వు అరే అనకరా లంజోడక, చెప్తున్నా. కాదు, నీకు ఒకటి తెలీదు. నువ్వు అరే అనకరా బోకు లంజోడక. నీకు ఒకటి తెలుసురా. ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం తీరా మయ్యాకేలుడు. అసలు సంగతి చెప్తారు, లంజోడక బోకు. నీ అమ్మ పూకుల నా సుల్లి గాని లంజోడక 1వ అధ్యాయం 19వ వచనం చదువురా మయ్యాకేలోడే. నా సుల్లి చీకొచ్చి మీ గ్రంథాలు కోట్ల సంవత్సరాలు. అరే నీ పెళ్ళాన్ని రాధామనోహర్కేనా నాకు కూడా వేస్తావారా నువ్వు? ఫోన్ చేయ రాధమనోహర్. నీ పెళ్ళాన్ని రాధామనోహర్కేనా నాకు కూడా ఎరేస్తావారా లంజోడక? నీ పెళ్ళాన్ని ఎందుకు ఎరేస్తున్నారు అందరికట్లా? ఎరిపుకు లంజోడక 1వ అధ్యాయము 19వ వచనం చదువు. ఎరిపుకు నా కొడక, పిచ్చుకు కూడా బీపీ పేషెంట్ వారా లంజోడక నువ్వు? ఈ 1వ అధ్యాయం తీరా బై. ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం ది. ఆదికాండం 1వ అధ్యాయం చెప్పి అందులో లేకపోతే జోడుతో కొడతాను. నీ గుద్ద మీద దంతా నేను కూడా గాని తీ. 1వ అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయం 19వ వచనము. అరే డిబేట్ కూర్చోండి, నేను ఓడిపోతే హిందూ అయిపోతుంది. నువ్వు ఓడిరా బొచ్చిగాడి, నువ్వు హిందూ అయిపోతే మాకేంద్ర వచ్చేది? ఎరుపు కూడా పిచ్చి పుక్ లంజోడక. అరే బర్మా లంజోడక, ఫస్ట్ ఇది చదువురా. బర్మా భయంకెలోడే ఎర్రిపుకు లంజోడక. ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం తీరా ఎర్రిపుకు లంజోడక. అరే లంజోడక, ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువురా మాక్యలోడే. అరే బర్మా బాడకవు, అరే బర్మా బాడకవు, అరే బర్మా లంజోడక. మీ తాత పేరు చెప్పురా. బర్మా లంజోడక వేరా? బర్మా లంజోడక నువ్వు చదువురా. ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం తీరా ఎర్రిపుకు లంజోడక. నాతో ఉండాలంటే ఛాలెంజ్ కావాలి. నా సుల్లి చీకుతూ గాని బాగా. అరే నా మొడ్డ చీకు, బలవంత మత మార్పిడి తప్పురా ఎర్రిపు కూడా. ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతావా చదవవా? ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతావా చదవవా? ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతావా చదవవా? చదువురా లంజోడక, చదువు ఎర్రిపుకు లంజోడక. చదువురా మాక్యలోడే, చదువు భోచిడికే. నీ ఇంట్లో నా మొడ్డ ఆగ్రా లంజోడక చదువు. కంతిర్పూకులనా మొడ్డ బర్మా భయంకెలోడే. నీ పెండ్లాన్ని అందరికి ఎరేసుకుని లంజోడక ఎర్రిపుకు లంజోడక. నేనేడా సైలెంట్ అయినారా పిచ్చిపుకు లంజోడక. అరే ఎర్రిపుకు లంజోడక. ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువుపే. అదే కదా వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎక్కడ కావాలి అభి అని అన్నాడు, అదే కావాలి నాకు. ఏంద్రా ఏంద్రా నీ బాధ ఏంద్రా భయంకెలోడే? చెప్తాడు అంటున్నా, వేదాల గురించి నాకు తెలియదు. వేదాల గురించి కాదమ్మా, ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనము. నీ ఇంటికి వచ్చి తంతాను నిన్ను. అబ్బా అబ్బా, ఇంటికి వచ్చి తంతాను, నాకు అదే కావాలా. అమ్మో నాకు భయం అవుతుందిరా, నాకు భయం అవుతుందిరా. 14-124/1. అరే లంజోడక 14-124/1 చెప్పినరా పిచ్చి లంజోడక, చెప్పినరా పిచ్చి లంజోడక. నీ చెవులలో నా ముడ్డ పెట్టుకున్నావరా లంజోడక? చెప్తున్నా కదరా 14-124/1. అరే పిచ్చి పూక, అరే ఇటు చూసినావా? అరే లంజోడక 14-124/1 రా లంజోడక, రాసుకో. అరే మయ్యాకెలోడే, అరే బర్మా బయన్కెలోడే,
ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువురా భోషిడికే. నమ్మకాన్ని నిన్ను 10 మంది కన్నదని తెలుసురా నాకు, అందరికి. అందుకే ఈడి ఎర్రిపూకు లంజోడు కానీ అర్థమైతుందా తమ్ముడు? ఈ లంజోడుకు సబ్జెక్ట్ తప్ప అన్ని చెప్తుంటాడు. నువ్వు నాతో సబ్జెక్ట్ గొంత వచ్చేది అబ్బో, అడుక్కుని అదవు నువ్వు. మీ తాత పేరు చెప్పరా లంజోడక? మీ బర్మ తాత పేరు చెప్పరా లంజోడక? నీ బర్మ తాత పేరు చెప్పరా మాక్యలోడే? అరే నువ్వు నిజంగా నీ అమ్మకు నువ్వు పుట్టిందని అడ్రస్ చెప్తాను 14-124/1. అరే నీ ఫేక్ రా, నీ అడ్రస్ నేను కనుక్కున్నావు, నువ్వు ఎదవే, నీ అడ్రస్ ఫేక్ అది. అయితే ఒకసారి రారా ఇడికి రా, తెలుస్తుంది కదా ఫేకో కాదో తెలుస్తుంది ఇడికి రా. కనుక్కున్నా. అరే నువ్వు ఎక్కడున్నా ఈ సంవత్సరం మా చేతుల్లో తన్నులు తింటావు. సరేరా నీకు సరేరా బాబు. అరే నిన్ను నా కండ్ల ముంగడికి వచ్చినప్పుడు అరే బాబు నా ముంగడికి వచ్చినప్పుడు బలమున్నోడు గెలుస్తాడు, బలం లేనోడు ఓడిపోతాడు. గాని అరే సుల్లిగా ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువురా లంజోడక. రౌడీవారా లంజోడక? నువ్వేమన్నా రౌడీవారా మాక్యలోడే? బైబిల్ వచనం చదువురా చూతి లంజోడక అంటే కొడతా తంతా అంటున్నావు మాక్యలోడే. ఎర్రిపోకు లంజోడక, నీ ఇంట్లో నా మొడ్డ బర్మా భయంకెలోడే. మీ తాత పేరు చెప్పుకోలేని కొజ్జ లంజోడక. క్లర్క్ ఎందుకురా నిన్ను తీసేశారు? నీ ఆఫీస్ లో నుంచి ఎందుకురా డిస్మిస్ చేశారు? నిన్ను వెరిఫికేషన్ లో ఎందుకురా నిన్ను సస్పెండ్ చేశారు? ఎర్రిపోకు లంజోడక, పర్సనల్ విషయాలు అడుగుతున్నావు. ఎర్రిపోకు నా కొడక, బైబుల్ చెప్పరా అంటే పిచ్చిపోకులనా మొడ్డ, నీ కాందాన్ గుద్దలనా సుల్లి. ఆదికాండం చదువురా లంజోడక అంటే నీ ఇంటికి వచ్చి కొడతా. ఏంద్రా లంజోడక చదువురా మాక్యలోడే. ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం. బర్మా లంజోడక, నీ బర్మా గుద్దన్ దెంగ చదువురా లంజోడక. అరే సబ్జెక్ట్ చెప్పు బే, సబ్జెక్ట్ చెప్పురా. సుల్లిజీకి నవ్వు తీ గాని ఆదికాండం 1వ అధ్యాయము 19వ వచనం చదువు. మా తాత పేరు పోరా, నువ్వు చెప్పేది గొట్టంగా. వీడు చెప్పడు తమ్ముడు, వీడికి సబ్జెక్ట్ లేదు. వీడు చదవాలి. అరే అందులో లేకపోతే నువ్వు ఎదవని ఒప్పుకోవాలి. నువ్వు ఎర్రిపోకూడదు అని నువ్వే ఒప్పుకుంటావురా బై చదువు. కాబట్టి దేవుడు 7వ దినమున ఆకాశమును పరిశుద్ధపరిచెను. ఆడంతే, ఆడు బీపీ పేషెంట్ ఆడు. తమ్ముడు నువ్వు ఎంత ఒర్రినా వేస్టే తమ్ము, ఆడు వేస్ట్ నా కొడుకాడు. మీ తాత మొగుడు మా తాత జాబ్, మీ మామ మొగుడు. సరేరా భయ్, సరే ఇప్పుడు నా తాత పేరు నీ తాత పేరు కాదు కానీ ఇప్పుడు ఆదికాండం చదవవారా భయ్? అది చెప్పు. నాకు చెప్పిండు మీ వాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పాలా? అందులో లేకపోతే నువ్వు హిందూ అని కాదు ఒప్పుకోవాలి. అరే నేను హిందూ అయితే ఏంది, ముస్లిం అయితే ఏంది, క్రిస్టియన్ అయితే ఏంది కానీ ఫస్ట్ అయితే చదువురా భయ్. నువ్వు హిందూ కాదు, నువ్వు ఆన్లైన్ బెగ్గర్వి, వేదవ్వని ఒప్పుకోవాలి. గుద్ద మీదంతా లంజోడక, ఆన్లైన్ బెగ్గర్ అంటే లంజా కొడక. నీ అమ్మ పూకు చీరతా లంజోడక. ఏమనుకుంటున్నారా మాక్యలోడే మాదర్ చోత్ సాలే దౌడపోండి దెంగతా లంజోడక. నా కండ్ల ముంగడు కనిపిస్తే నువ్వు. అరే నువ్వు మొగోడు అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయరా. నువ్వు ఒక పాస్టర్వి, నిన్ను నమ్ముకొని 10 మంది లేబర్ లంజోడుకులు మారిరు మొత్తం. ఆటో నడిపించుకునేటోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు తన పైసలు దెంగి తింటున్నావు. సిగ్గు అనిపిస్తలేదురా లంజగొడక నీకు? సరేరా భయ్, నా కోపం రాదు, ఎందుకంటే నేను కాదు కాబట్టి. ఎర్రిపుకు లంజోడక. సునీల్ ఈడో పెద్ద బేకార్ గాడు సునీల్. వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు, వీడు వేస్ట్. మీకు అలా పోలీస్ స్టేషన్ అప్పచెప్పదు, నేను హనీ జాన్సన్ కాదు. సరేరా బాబు. అరే బైబుల్ చెప్తావా చెప్పవా? నీ మొగతనం తర్వాత చూసుకుందాం గానీ బైబుల్ చదువుతావా చదవవా? నేను అదే చెప్తా, బైబుల్లో అది లేదని నిరూపిస్తే నువ్వు హిందూ కాదని ఒప్పుకోవాలి. అరే లంజోడక, 3వ వాక్యం ఏం చెప్తాను? 2వ అధ్యాయం. నాకు పోటీ కావాలి కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. నా దగ్గర బైబిల్ అరే మేము చదువుతున్నాం రా పిచ్చిపుక్కలు అంజోడక, పిచ్చి పట్టిన గజ్జి కుక్క. 2వ అధ్యాయంలో 3వ వచనంలో క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు రా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. 7వ దినము అంట, 7వ దినం అని రాశాడు కదరా ఇక్కడ.
ఇంకా అంతే తమ్ముడు, వీడు ఇంతే తమ్ముడు, బైబిల్ ఏడున్నాయి సృష్టి. ఇంకా అంతే తమ్ముడు, వీడింతే వేస్ట్ గా. డిస్కషన్ వీడు సబ్జెక్ట్ తప్ప పక్కోడిని ప్రొవోక్ చేయడము, రెచ్చగొట్టడము, తిట్లు తినడము అదే మొగతనమారా? బైబుల్ సబ్జెక్ట్ లేకుండా సొల్లి చీకిలో తినాది లంజోడక. అది అరే లంజోడక, అది నీ పిల్లాన్ని రాధామనోహర్కి ఎరేసినప్పుడు ఉండాలిరా లంజోడక. నీకు అది సబ్జెక్ట్ కదరా చెప్పాల్సింది, సబ్జెక్ట్ లేని వెదవా పిచ్చినా కొడక. ఏంద్రా లంజోడక? అబ్బో నీ మొగతనం చూసినాం తీరాబాయ్, మస్తు చూసినాం నీ మొగతనం. అరే లంజోడక, నీ పిల్లాన్ని ఎరేసినావు కదరా లంజోడక. మరి నీ పిల్లాన్ని ఎరేలేదురా నువ్వు, నిజం చెప్పరా? నీ పాప మీద ఒట్టేసి చెప్పరా లంజోడక. నీ పిల్లం కాదురా ఆ రోజు ఫోన్ లో మాట్లాడింది రాధా మనోహర్ దాస్ తోటి, పిచ్చినా కొడక. సరేరా భయ్, ఎవడాన్లైన్ బెగ్గరో అందరికి తెలుసు గాని ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. నువ్వు హిందూ కాదని ఒప్పుకోవాలి. నేను ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఒప్పుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడే. ఏం చూపిస్తావు? నిరూపిస్తాను. ఏం చూపిస్తావు? నీలాంటి తమ్ముళ్ళు మోసం చేస్తారు. వీడి హిందూ అంటే ఏంటి వీడికి తెలియదు, వీడు మాట్లాడతాడు. ఏ అవన్నీ ఇగో తమ్ముడు, ఇవన్నీ అని చెప్పక్కర్లేదు కానీ ఆడు ఎంతసేపు ఒరుతాడో ఒర్రని తమ్మి, ఆగు. ఆడు సబ్జెక్ట్ మాట్లాడేదాకా మొరగని ఆడు. అరే నువ్వు రౌడీజమేంద్రా, ఫోన్ లో రౌడీజమేంద్రా? నువ్వు పాస్టర్ వా రౌడీ వారా నువ్వు? అడుగుతున్న ఇంట్లోకి వస్తుంటే నువ్వు దొరకాలి. సరేరా బాబు, సరేరా బాబు, తన్నుడు తర్వాత తందు గాని ఫస్ట్ అయితే ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం అయితే చదువు రాదురా? అరే తందూరా అయ్యా, నువ్వు పాస్టర్ గానివి కాదు రౌడీ గానివి గాని నువ్వు ఒప్పుకున్నా. చదువు, ఇది అయితే చదువు. వరంగల్ మీటింగ్ రా అన్న అని జాన్సన్ అన్న, అప్పుడన్నా కొంచెం నాకు ప్రూవ్ చేసి వెళ్ళండి. ఆపరా, నువ్వు చాలా నాటకాలు ఆడుతున్నావు. అలాంటి వేదవులతో మాట్లాడుతున్నావు. తప్పని అన్నావా? వేదం గురించి నాకు తెలియదు అన్నారు అంటే ఎవరన్నా వేదం తెలిసిన వాళ్ళు ఉండాలని. తప్పని అన్నావా? తప్పని అన్నావా? ఎవరిని? నువ్వు ఆడి బూతులు తిడతా తప్పని చెప్పేవాడికి చెప్పలేదు. స్టార్ట్ చేసిన మీరు కదా. నువ్వు అలాంటి వేదవే. నేను బూతులు మాట్లాడాలి స్టార్ట్ చేసింది మీరు. అరే బాబు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతావా మాట్లాడవారా? అరే అని జాన్సన్, అరే మరుగుదొడ్డి, అరే మరుగుదొడ్డి బర్మాపుత్ర, ఆదికాండం గురించి మాట్లాడతావా మాట్లాడవారా బాబు? బైబుల్ చదవమన్నావు, బైబుల్ చదువుతానా నిన్నటి నుంచి చదివినా. అంటే నువ్వు వేదవని ఒప్పుకోవాలి. సరేరా, సరేరా బాబు, 2వ అధ్యాయం 3వ వచనంకి రా. 2వ అధ్యాయం 3వ వాక్యంలో చెప్తాను చూడన్నాను. కోట్ల అన్నావు ఇలా 7 రోజులను సృష్టి చేసి 7 రోజులలో సృష్టి చేసిండు అని ఉన్నది చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వాక్యం. 7 రోజుల్లో మీరు అనుకునే 7 రోజులు కాదని నేను నిరూపిస్తాను. 7 రోజులు కాదని బైబిల్లో చూపెట్టండి. బైబిల్లో చూపిస్తాను రా. ఒరే చూపిస్తా అంటావు, ఇంకెప్పుడు రా చూపించేది? 17 నిమిషాల నుంచి సొల్లు వాగుతున్నావు ఎర్రిపోకునా కొడక. అరే లంజాడక దౌడపోంటి దెంగుతా మాకేలోడే 17 నిమిషాల నుంచి సొల్లు దెంగుతున్నావు. నీ అమ్మ పూకుల నా సుల్లి లంజా కొడక, పిల్లలకు పక్కలేసే లంజా కొడక. నివ్వారా మాట్లాడేది లంజా కొడక? 18 నిమిషాల నుంచి సొల్లు దెంగుతున్నావు మేము వచనాలు చదువుతుంటే. ఈడింతే తమ్మి, ఇంత సబ్జెక్ట్ లేదు తమ్మి. మీరు అన్నారు కదా అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 5వ వాక్యం. ఆ మాట విని ముందు మీరిద్దరు హిందువులు కాదని ఒప్పుకోవాలి, మేమిద్దరు ఎదవలు అని మీరు ఒప్పుకోవాలి. అలాగే మీరు అంటే నేను చూపిస్తాను. సరేరా ఒప్పుకుంటాం రా. అరే సరేరా, నేను హిందూ కాదని ఒప్పుకుంటా, నేను ఎదవనని ఒప్పుకుంటాను రా. అరే ఎన్నిసార్లు అడుగుతావురా బీపీ లంచాడక? చెప్పిగా. అరే ఒప్పుకుంటామని చెప్పినాం కదరా పిచ్చి పుక్కు లంచాడక. అరే నేను హిందూ కాదని ఒప్పుకుంటాం రా మేము.
ఆది కాండం 1వ అధ్యాయం నువ్వు ఆగు తమ్ముడు, 5వ వాక్యము. ఆగు, దేవుడు ఆగు. వెలుగు అంతే కదా, నువ్వు మళ్ళీ మాట్లాడి మళ్ళీ నోరు తమ్ముడు మీద ఆగు తమ్ముడు, ఆడు ఏం చెప్తాడో విందామా. ఏంట్రా నువ్వు చెప్పు గొట్టం రేయ్ అదే నేనే చెప్తా అన్నకు నేను చెప్తా. ఇప్పుడు అస్తమయం ఉదయం కలగక దినం అని చెప్పింది యెహోవా. బాబు అదే అన్న అయిపోయా, బూతులు అన్నాడు నీకు అన్న అయిపోయా, బండ బూతులు తిట్టాడు నీకు. అరే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడరా బాబు, అరే సబ్జెక్ట్ మాట్లాడరా, సబ్జెక్ట్ మాట్లాడరా హనీ. అరే ట్రాపు, హనీ ట్రాపు, 5వ వాక్యం అరే హనీ ట్రాపు, సబ్జెక్ట్ లోకి రా. ఆన్లైన్ దగ్గర నోర్మి అడుక్కునే అరే పెళ్ళాలకు పక్కలేసే లంజోడక, సబ్జెక్ట్ చెప్పురా. పెళ్ళాలకు పక్కలేసే లంజోడక, పక్కింటోతో దెంగ పెడతావరా నీ పెళ్ళాన్ని, తప్పు కదరా. అబ్బో నువ్వారా నీ మొగతనం, నా మొడ్డకు నాతో కూడా వీకలేవురా లంజోడక నువ్వు. ఏ సబ్జెక్ట్ చెప్పురా లంజోడక, సబ్జెక్ట్ చెప్పు. హిందులం కాదన్నా, ఓకే హిందులం కాదని ఒప్పుకున్నా. ఇంకేందన్నా ఆది కాండం 5వ వాక్యంలో దేవుడు అస్తమయం ఉదయం కలగక దినం అని చెప్పిండు. కావాల్సినాడు ఆయన ఒప్పుకోమను. నువ్వు అరే నేను 4 సార్లు చెప్పినా కదా తమ్మి ఇప్పటికి. బైబుల్ దేవుడు నిజమని నమ్మి విశ్వసించాలనుకుంటానా, ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటారు. బైబుల్ నువ్వు మంచోన్నే పట్టుకున్నావు, ఈడో పాగలగాడు, వానికి బైబులే తెలియదు. నేనుగా నాకు ఒకటి చెప్పాలి, నన్ను బూతులు ఆడాడు కాబట్టి నా కాలు పట్టుకొని తప్పు అయిపోయిందని చెప్పమని చెప్తా. అయ్యో అరే తమ్ముడు సునీల్ ఇప్పటిదాకా హిందువులు కాదని ఒప్పుకోమన్నాడు, తర్వాత పిచ్చలో అని ఒప్పుకోమన్నాడు, ఇప్పుడు నా కాలు పట్టుకోమంటాడు, రేపొద్దు నన్ను పెళ్ళాన్ని కూడా తెగమంటాడు. ఎన్నేం చేస్తావు తమ్మి, ఆయనకి బైబుల్ రా తమ్ముడు. అన్నా నీ కాలు మొత్తం పాంచనని చెప్పు, ఆన్సర్ చెప్పు. గుద్ద మీద అంతా లంజావడక. నీ అమ్మ పూకుని దెంగినా అనరా చెప్పనీకి. అది అది నువ్వు కాలు మొత్తం. అరే లంజోడక, సబ్జెక్ట్ ఉన్నోడు ఇన్ని బొక్కలు దోలాడుకోడురా, సబ్జెక్ట్ తెలిసినోడు ఇన్ని బొక్కలు దోలాడుకొని దూరాడురా లంజోడక. సబ్జెక్టు నీ కాలు నేనేంద్రా మొక్కేది లంజోడక. అరే మొదలు పెట్టింది నువ్వురా లంజోడక, నువ్వు నా కాలు మొక్తా బాంచానని చెప్పురా. మొదలు పెట్టింది నువ్వురా లంజోడక, నువ్వు మొదలు పెట్టిన తర్వాతనే నేను తిట్టినా నిన్ను లంజోడక. మా అక్కేలోడే నా దగ్గర కూడా ఉందిరా, నీ దగ్గర రికార్డు ఉంటే నా దగ్గర రికార్డింగ్ డాన్స్ ఉందరా లంజోడక. నీ అమ్మ పూకులనా సుల్లి లంజోడక. నువ్వు నాకు సారీ చెప్పురా, నువ్వు నాకు సారీ చెప్పు, నేను నీకు చెప్తా. నీ పిల్లాన్ని ఎందుకురా పక్కింటోడితో పండ పెడుతున్నావు ఊకే. అసలు రాధామనోహర్ దాస్ కి ఎందుకురా ఎరేసినావు లంజోడక. సైకో లంజోడికిడు, ఒక సైకో లంజోడుకుని పాస్టర్ని చేసి వదిలేసిర్రు వైజాగ్ ప్రజల మీదకి. అరే లంజోడక, అరే సబ్జెక్ట్ మాట్లాడరా, సబ్జెక్ట్ మాట్లాడరా, సబ్జెక్ట్ మాట్లాడరా, ఎర్రిపోక సబ్జెక్ట్ మాట్లాడరా. ఎప్పుడు చెప్పావరా? 23 సంవత్సరాలు 23 నిమిషాలు అయిపోయిందిరా. 23 నిమిషాల్లో మేము ఆది కాండం పట్టుకొని పీకులాడుతున్నాము, ఒక్క వచనం నువ్వు చదవలేకపోతున్నావు, ఏం లాభం రా? అసలు చదువుతలేడు, మనం చదివిందనే చెప్పట్లేదాడు. సృష్టి 6000 సంవత్సరాలు బైబుల్ అని చెప్తాను, ప్రూఫ్ చెప్తాను నేను. సృష్టి ఏ రోజు చేసిండు, 130 సంవత్సరాలు బతికిండు, 130 సంవత్సరాలు. సునీల్ ఆ లంజోడికి ఎన్నడు సునీల్ వేస్ట్. 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. మీ అమ్మ ఫోన్ అభిమాని, మీ అమ్మ ఫోన్ ఎవరా? మీ అమ్మ ఫోన్ అభిమాని నా ప్రాబ్లం, ఇక నాది ప్రాబ్లం. నాకు ఇప్పుడు అభిమాని గారు కావాలి, నువ్వు గొట్టం గారు పక్కెళ్ళి అభిమాని అయిపోయిందా తమ్ముడు? గొట్టంగా. అరే లంజోడక, అరే మాదర్ చోత్ లంజోడక, బైబుల్ మాట్లాడతావా మాట్లాడవా? బైబుల్ మాట్లాడతావా మాట్లాడవా? దొరికాడు, నువ్వు దొరికావు నాకు. అమ్మో భయమైతుందిరా నాకు, భయమైతుందిరా నాకు. ఉచ్చబోసుకో, నీ నోట్లో పోస్తా, తీరా నోరు తెరువురా లంజోడక. నీ ఇంట్లోనా సుల్లి. వీడు స్కెచ్ చేసిండంట, వీడు స్కెచ్ చేస్తే మనం దొరికేసినాము. ఇప్పుడు భయం అవుతుంది నాకు. ఆది కాండంలో ఉన్న వచనం చదువురా లంజోడక అంటే చదవలేకపోతున్నావు. నువ్వు పాస్టర్ వారా లంజోడక? నా మొడ్డయిక్త బాంచనని చెప్పురా, నేను చెప్తా సమాధానం. బైబుల్లో 183 పుస్తకాలు రాసిన రచయితల పేర్ల దగ్గర నుంచి అన్ని చెప్తా నా కొడక. అరే ఇట్లా తిట్టుకొట్టే, అరే నువ్వు ఇట్లా రెచ్చగొట్టి తిట్టి కొట్టేస్తా తిట్టేస్తా అంటే ఏం రాదురా భయ్. సబ్జెక్ట్ మాట్లాడు.
కోట్ల సంవత్సరాలని బైబుల్ ఎక్కడున్నా చూపెట్టు. బైబుల్ సృష్టి కోట్ల సబ్జెక్ట్ మాట్లాడరా బర్మా, సబ్జెక్ట్ మాట్లాడతావా మాట్లాడవా బర్మా? కోట్ల సంవత్సరాలు బైబుల్ సృష్టి అని ఏడున్నది, 7 రోజులని ఇక్కడ ఉన్నది. అభిమన్య ఆన్లైన్ బ్యాక్ 7 రోజులు, ఒక రోజుకు ఒక ఉదయం ఒక అస్తమయం కలిగగా వాళ్ళ అమ్మని కూడా రేపు చేస్తాను అన్నాడు ఒక అభిమన్యు. రోజు అని క్లియర్ ఉన్నది బైబుల్లో. అస్తమయం ఉదయం కలిగా ఒక దినం వాళ్ళ ఉంది. అమ్మని కూడా అందరు అమ్మల్ని కోట్ల సంవత్సరాలు ఏడైతున్నాయి. తమ్ముడు వీడు చెప్తాడని నువ్వు అనుకుంటున్నావా సునీల్? మాకు పిచ్చి పట్టిన ఆడు చెప్తాడని నువ్వు అనుకుంటున్నావా సునీల్? ఒకటే వేస్ట్ అది, వేస్ట్ పనికి మాలిన విధవలంతా. నేర్చుకున్నా నీ ఆగుంటా అంటే మనోడు టాపిక్ ఆన్లైన్ బ్యాక్ ఒకటే వీనికి పిచ్చి పట్టింది, వీనికి సైకోలాంజోడికి. నీతోనే అన్న మాట్లాడేవా అని. మాకు ఫోన్ కట్ చేయండి, ఫోన్ కట్ చేయండి. మీరు ఎందుకు కట్ చేస్తాం రా మేము ఎర్రిపుక్కలాంజోడక? నువ్వు కట్ చేయి అది ఉంటే. నీ ఫోన్ నేను ఎందుకు కట్ చేయాలరా లంజోడక? అరే ఓడిపోయినా ఒప్పుకోరా, నాకు బైబుల్ తెలీదని ఒప్పుకోరా లంజోడక. ఓడిపోయేటోడే ఫోన్ కట్ చేస్తాడు. ఒక ఓపిక ఉండి సమాధానం చెప్పగలిగినోడు ఇప్పుడు లైన్లు ఉండగానే మాకు ఆది కాండంలో ఉన్న విషయం చెప్పాలి. నువ్వు మొగోడివి అయితే మొనగాడివి అయితే బైబుల్ తెలిస్తే. అందుకే అడుగుతాడు మొగాడిని, నీళ్ళ తెట్టలేదు మీ అమ్మని నేను మొగాడిని. అరే లంచోడక మొదలు పెట్టిందే నువ్వురా లంచోడక, మొదలు పెట్టిందే నువ్వురా ఎర్రిపూకు లంచోడక. నీకు ఇంకా నా సిద్ధాంతం తెలియదు అనుకుంటా. నేను ఎవ్వడిని నా అంతటి నేను తిట్టరా లంచోడక. ఓడు మొదలు పెడితే తర్వాత వానికి ఎన్ని పాయింట్ చూపిస్తా లంచోడక. సబ్జెక్ట్ మాట్లాడాడు అడిగా. చెప్తాను ఆన్సర్. ఇందులో ఒప్పుకో, ఇందులో ఒప్పుకుంటే చెప్తాను. ఇప్పుడు నేను అది కూడా చెప్పింది అనుకో తమ్ముడు, ఇంకోటి అడుగుతాడు. అదే కాల్ముక్త బాంచనని చెప్పాను నేను. నా మొడ్డ బాంచనని చెప్పురా. అదే నేను అదే చెప్తాను. చెప్పు. నాకు డౌట్ వచ్చింది, నాకు వేస్ట్ తమ్మి, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. అరే అభిమన్యు, భూతి గ్రంథాలు భూతి దేవుళ్ళు నమ్ముకుంటే బూతులే వస్తాయి. భూతి గ్రంథాలు భూతి దేవుళ్ళు నమ్ముకుంటే బూతులే వస్తాయి. అదేరా, ఓకేరా, సరే. బూతు నీతులు చెప్పగలవు, ఒరే బూతు నువ్వు నీతులు చెప్పగలరా బూతికే? సబ్జెక్ట్ మాట్లాడరా భోషిడికే. అరే బూతులు చెప్పగలరా? సబ్జెక్ట్ మాట్లాడరా, సబ్జెక్ట్ మాట్లాడరా. బూతులు నమ్మకు భూతి దేవుళ్ళని, భూతి అరే యోసేపుకి ఎంతమంది తండ్రులు కనీసం అదన్నా చెప్పు. నీకు ఎంతమంది తండ్రులు నువ్వే చెప్పు. యేసు ప్రభువుకి తండ్రి అని ఎంచబడినటువంటి విను యేసు ప్రభువుకి తండ్రి అని ఎంచబడినటువంటి యోసేపు గారికి ఎంతమంది తండ్రులు? పోనీ ఈ చిన్న ప్రశ్నరా, నీకు ఆది కాండం సబ్జెక్ట్ పక్కన పెడితే గాని యోసేపు గారికి, మరియమ్మ గారికి భర్త అయినటువంటి యోసేపు గారికి ఎంతమంది తండ్రులు చెప్పగలుగుతావా నువ్వు? సైన్స్ ఉన్నది అంటారు కదా, యోహాను 19:34 వాక్యంలో సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన ఉడిచాను, వెంటనే నీళ్లు గారినాయట. నీళ్లు కూడా గారుతాయి అన్న. ఇప్పుడు ఇక్కడ సంఖ్యాకాండము 31:17 కూడా తమ్ముడు, వాళ్ళు ఏ దేశానికి పోయినా సరే వాళ్ళు ఏం చేయాలంట, కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవారిని పురుష సంయోగం ఎరుగని ప్రతి స్త్రీని చంపుడి, పురుష సంయోగం ఎరిగిన ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం ఉంచుకొనిడి అంటున్నాడు. ఇంత డేంజరస్ వాక్యాలా ఇవి? సునీల్ ఏమనకా మాట్లాడి ఆడు మాట్లాడి సునీల్ చెప్పింది తప్పని చెప్పని చూసుకో. నీ గ్రంథాల్లో చూసుకోబే. సరేరా చెప్పేది చూసుకోబే. సరేరా మగాళ్ళు కలిసి వచ్చారని చూసుకోబే. ఓకే ఉండదు. అరే అవులే, అరే అయ్యప్ప పుట్టి చూసుకోరా అవులే లంగా ఇంకా మీ గ్రంథం వస్తే న్యాయాధిపతులు 2వ అధ్యాయము 11వ వచనం. సైకో లంజోడికి అడుక్కోవాలి కాదు. ఇప్పుడు అర్జెంట్ అంటారు, మరి డబ్బులు అడుక్కోవాలి కదా. హనీ జాన్సన్ కి దరువాత నా మాట డబ్బులు తినే హనీ జాన్సన్ కి దరువా కాదు, హనీ జాన్సన్ దరివేస్తే అభిమన్యుడు సోలిగాడు.
హనీ జాన్సన్ కి దరువు వేసిన అభిమన్యుడా? నేను వేసిన దరువులు తట్టుకోలేక పరుగు పోయింది నీకు. అయ్యో అయ్యో దరువు నాకు అమ్మో. కాదు, నాకు దరువు. అరే నువ్వు సబ్జెక్ట్ తప్ప అన్ని మాట్లాడతావారా? మీ చర్చిలో కూడా ఇట్లనే చెప్తుంటావారా? ఆరాధించుకున్నా కాదు, నువ్వు నిజంగా పాస్టర్ వేనారా ఎవాంజలిస్టా నువ్వు? మీలాంటి వాళ్ళకి మొగుడిని, మీలాంటి యదవులకి నువ్వు నీ కొత్త కోణం అది. నువ్వు నీ పెండ్లానికి తప్ప అందరికి మొగునువే గాని నీ పెండ్లాన్ని ఎవడు దెంగుతున్నా అని డౌట్ నాకు. అంత డిస్కషన్ కాదు కానీ కోట్ల సంవత్సరాలు బైబిల్ సృష్టి అని ఏడున్నది చూపెట్టన్నా అని అన్న. నోరు పోగొట్టుకుంటాను, ఓపిక పోగొట్టుకుంటాను, తిన్నదంతా నీకే సబ్జెక్ట్ చెప్పకుండా అంత అరిగించుకోడే ఊరికి. సబ్జెక్ట్ మాట్లాడాడు సృష్టి బైబుల్లో బూతులు ఆడుతుంటే నువ్వు ఏడో చేస్తావు, నీతులు చెప్తున్నావు, సిగ్గు సైలెంట్ ఉంటాడు. మొదలు పెట్టిందే నువ్వురా లంచోడక. దౌడపోండి దెంగతా మాదర్ చోత్ చాలే కాందాన్ గుద్దాన్ దెంగ లంచోడక, బర్మ లంచోడక, బర్మ లంచోడక. దగ్గరే నీకు అలాగే దెబ్బలా కాపాడలేదు. నువ్వు అనగా నవ్వులు పువ్వులు కాయలు తన్నులు ముడ్డలు సొల్లులు రాసుకో. అదే చెప్తున్నాను నువ్వు. అది తర్వాత అది ఉండవు, కోచ్ అలాగే కారం పెట్టేస్తాం మేము. అరే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నీ మాట. 2024 అభిమన్యు గారికి దరువు. ఎందుకురా 2023 ఏం చేసిందిరా? అభిమన్యు గారికి దరువు. 2023 ఏం పాపం చేసిందిరా మరి? నేను 24 పెట్టాను రా. ఓహో, అయితే ఇంకో సంవత్సరం ఉందన్నమాట. ఇంకో సంవత్సరం కట్టలేదు, మధ్యలోనే దొరికిపోతావు. ఆహా అనవసరం లేదు. మళ్ళీ 24 అన్నావు కదరా నువ్వు? చాలా అడ్రస్ చెప్పు, ఇందాక లేదన్నా అడ్రస్ చెప్పు. రికార్డు ఉందన్నావు కదరా లంచోడక, రికార్డింగ్ ఉంటుంది చెక్ చేసుకోపో. అడ్రస్ చెప్పరా? భయపడిపోయావు ఎవడు? అదే లంగా అడ్రస్ చెప్పరా? ఎవరు నేనా? లంగా ఆన్లైన్ అడుక్కునే వేదవా బాబు, సబ్జెక్ట్ చెప్తావా చెప్పవారా లంచోడక? ఆన్లైన్ బ్యాగ్గర్ అడుక్కునే వేదవా, ఆన్లైన్ బ్యాగ్గర్ అడుక్కునే వేదవా. చాలా ఇంకేం కావాలా? ఇదంతా ఇప్పుడు అడుక్కునే వేదవా, ఆన్లైన్ బ్యాగ్గర్ లంగా. చాలా అయిపోయింది. ఇష్టం వేదవా లంగా. అరే ఇంకోటి చచ్చిపోతాడు రా. ఎవడాడు? నువ్వు ఎవరినో తిడితే నేనెందుకు ఫీల్ అవుతారా పిచ్చుకు కూడా? చచ్చిపోన్నాడు. వాడికి ఎందుకు తమ్ముడు, వాడికి సబ్జెక్ట్ లేదు అంతే. దీని చర్చిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇటు జీసస్ గురించి యెహోవా గారి గురించి తప్ప అందరి గురించి చెప్తాడు. చెప్పరా నువ్వు? చూసినావా? మగడు కొడతాడని చెప్పు. ఇంతే, వీడి చర్చిలో ఇదే బోధిస్తున్నాడు వీడు. వీడి చర్చిలో వీడి బోధన ఇదే. చూసారా ప్రజలారా, బైబుల్లో సందేహం అడిగితే ఈ నా కొడుకు యేసు గురించి మాట్లాడరా, ఏ ప్రశ్న కొడక అంటే ఏదేదో మాట్లాడుతున్నాడు ప్రజలారా. చూసారండి, అభిమన్యు గారు మాట్లాడలేక ఒప్పుకొని లంగా గారిని ఒప్పుకొని లంగా అసలు వేసుకొని ఐదవ వాక్యం అన్న అని అడుక్కునే వేదవ ఆన్లైన్ దగ్గర. విన్నారా ప్రజలారా? మీ దగ్గర దోచుకోవడమే. హిందువులు ముసుగులు సృష్టి. కానీ ఇద్దరు మగవాళ్ళు కలిస్తే మగోడు పుట్టెను కదా. ఇద్దరు మగవాళ్ళు కలిస్తే మగోడు సూపర్ అందాలి కదా. ఇద్దరు మగవాళ్ళు కలిస్తే మగోడు పుడతాడు. ఫస్ట్ ఆది కన్నా సృజించాడు. కుక్క బతికింది నువ్వు బతికా. కుక్కలెక్క వదిలే వాళ్ళు ఇప్పుడు మాడవగాడ లంగాగే. చాలా మాడ లంగా ఇంకేం కావాలా? ఆన్లైన్ దగ్గర. ఇంకే తర్వాత కలుపుకుంటా కదా, నా దగ్గర ఒరిజినల్ ఆడియో ఉంది. ఓకేనా? తర్వాత కలిపినవి ఏమైనా ఉన్నాయనుకో డైరెక్ట్ దొరుకు నీకు. ఆడియో పెట్టు, కానీ కలిపి ఏమైనా పెట్టారనుకో అప్పుడు ఒరిజినల్ నా దగ్గర బయటకు వస్తుంది. అరే నువ్వు 33 నిమిషాలు అయ్యిందిరా, సబ్జెక్ట్ తప్ప అన్ని మాట్లాడుతున్నావు నువ్వు. మగవాళ్ళు కలిస్తే ఇద్దరు మగవాళ్ళు కలిస్తే మగవాడు పుడతాడంట. నిజమేనా? ఏ రోజులలో జరగలేదని మగవాళ్ళు కలిస్తే అసలు తమ్ముడు వీడు చెప్తాడని అనుకుంటున్నావా తమ్ముడు నువ్వు? చెప్పరా?
నా కాలు ముక్త బాంచం చెప్పి ఆన్సర్ చెప్తాను ఇప్పుడే నీకు. ఇంకా జరసేపు అయితే నా పెళ్ళం పూకు కూడా నాకు అంటావు, నాకన్నారా లంచోడక? కాలు ముక్త బాంచని చెప్పబోయే. సరే ఇప్పుడు నేను కాలు ముక్త బాంచన్ అని అంటాను, తర్వాత నా పెళ్ళం పూకు నేను దెంగలేకపోతున్నా, దెంగరా అని అడుగుతావు, దెంగాలి అలా లంచోడక? మీ అమ్మని కూడా అలాగే చేస్తావా? ఏమో నాకేం తెలుసురా మీ అమ్మతో నువ్వేం చేస్తున్నావు? అరే నువ్వు మా అమ్మని అన్నంత ఈజీగా నేను మీ అమ్మని అనలేకపోతున్నారా? గౌరవిస్తాను, నీలా చెట్టు మీ అమ్మ కూడా మా అమ్మే. అరే నా పాదాలకు నీ నమస్కారాలు గాని సబ్జెక్ట్ చెప్పరా? అరే నా కాళ్ళకు నీ దండాలు గాని చెప్పరా? భరతమాత తల్లి కాదా? భరతమాత తల్లి కాదా? ఎవరికి? మా భారతీయుడు కాదా? ఇండియన్ కాదా? ఆడు ఇండియన్ కాదాడు బర్మోడు. భరతమాత హిందువు ఒక అమ్మ నా భరతమాతరా? మా అమ్మ నాకు దేవుడే కాదు, కన్న మా అమ్మ నా భరతమాత. బాబు సబ్జెక్ట్ చెప్పాడు అమ్మాయిడు. అంటే ఎవరిదే దేశం? భరతమాత కాదా? దేశం అంటే ఎవర్రా? దేశం అంటే మన తల్లి భరతమాత. కనీసం తెలుసుకోరా దేశం అంటే ఏడురా? బైబుల్ వీడు బైబుల్ నుంచి మెల్లగా ఎటో తీసుకొని పోయి ఎన్నో పెడుతున్నాడు, మీకేమైనా అర్థమవుతుందా? అది చూపెట్టిన దేశం అంటే అర్థమైంది. కోట్ల సంవత్సరాలు ఏడున్నా అన్నావు, టాపిక్ డైవర్ట్ చేసుకుంటా నేను ఒక దగ్గర నించావు. ఇప్పుడు దేశం అంటే ఏంటంటే స్కిప్ అయిపోతున్నావు. దేశం అంటే చెప్తాను. దేశం అంటే అర్థం ఏంటి? దేశం అంటే ఒక సంస్కృతి, ఒక కొంత ప్రాంతాన్ని కొంత ప్రాంతంలో ఉండే జాతులను కలిపి ఒక దేశంగా. దేశం అంటే మట్టి కాదు మనుషులు. నోరు మనుషులే మరి గురజాడ గారు చెప్పారు, నోరు ముయ్యు. మరి మనుషులే. దేశం అంటే మనుషులు. చెప్పు, దేశం అంటే మట్టి కాదు మనుషులు, సంస్కృతి కాదు మనుషులు. మూసుకొని గురుజార ఏ దేవుని నమ్మిండు? వెళ్ళి మూసుకొని నేర్చుకో వెళ్ళి. గురుజార ఏ దేవుని నమ్మిండు? తమ్ముడు వీడు బైబుల్ తప్ప అన్ని చెప్తున్నాడు తమ్ముడు. సంస్కృతి గోచి గొడ్డ చెప్పగా ఇవన్నీ సోదేది. మీ తాత గోచి ఎట్టుకున్నాడు, నువ్వెందుకు ఎట్టుకోవట్లేదురా? సంస్కృతి కదా మీ తాత. సునీల్ ఆడు సబ్జెక్ట్ మాట్లాడేదాకా సైలెంట్ గా ఉండు సునీల్. నాట ఎట్టుకుంటే బాంబు పెట్టేస్తా నా కొరకు గొద్దలో నవ్వగలిగి. ఇప్పుడు సృష్టి జరిగిందని చెప్పు, అప్పటిదాకా సైలెంట్ ఉంటాం. ఏ రోజులలో జరిగిందని నిరూపించిన బైబుల్ లో చెప్పిన మాట్లాడతాను. బైబుల్ నీ సనాతన గ్రంథంలో దేశం అంటే సంస్కృతం ఎక్కడ రాసింది? ఏ గ్రంథంలో చెప్పరా? చెప్పు. చౌపరణలో ఉందా? భాగవతంలో ఉందా? లేకపోతే రామాయణంలో ఉందా? ఎందులో ఉందా దేశం అంటే సంస్కృతి అని? ఎందులో ఉందా? ఎందులో చెప్పు. బైబుల్ చదువురా బొకడ లంజోడక అంటే బైబుల్ తీరా లంజోడక నీ మందింగా లంజోడక అప్పటి చదివింటున్నా అంటే అది ఒకటి వచ్చు. నీ పెళ్ళాన్ని తెగమా నువ్వు అప్పటి నుంచి బతిలాడుతున్నావు ఏంద్రా లంజోడక? తిడుతున్నావు, శివుణ్ణి తిడుతున్నావు, నీ గ్రంథాలు తిడుతున్నావు, నీ గ్రంథాలు తిడుతున్నావు. శివుని తిట్టావు, ఇప్పుడు తిట్టావు, శివుని తిట్టావురా? ఎవరు తిట్టావు? బూతులాడేవు. ఆ అమ్మని తెంగాను శివుణ్ణి. శివుని అట్లనే మాట్లాడతాడు. మాట్లాడి శివుడు అమ్మనే వైజాగ్ లో ఉన్న ప్రజలు చూసుకుంటారు ఎన్ని కానీ. శివుడు అమ్మని తిడతావు, కృష్ణుడు అమ్మని తిడతావు, నీ గ్రంథాలు తిడతావు. మీరు ఎవరురా మతోన్మాదులారా? మీరు హిందువులా? మతోన్మాద కుక్కలరా మీరు? మతోన్మాద అడుక్కు తినే వేద వల్లరా? వీడి గ్రంథంలో రాసిందంటే ఎక్కడో చూపించరా? దేశం అంటే సంస్కృతి. అరే నేను బైబుల్లో ఉన్న డౌట్ ఆ తమ్ముడు అడిగితే ఏదేదో మాట్లాడుతున్నావు ఏందిరా నువ్వు? మొగతనం లేదురా, నువ్వు మొగోని కాదురా నువ్వు. నిన్న మీటింగ్ లో కూడా కమ్యూనిస్ట్ కూడా భద్రాద్రి రామాలయాన్ని కాపాడాలి, రక్షించాలి, డెవలప్ సంఖ్యాకాండ 36వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది చూద్దాం. ముందు నువ్వు చెప్పు. నీ సంస్కృతి అంటే దేశం అంటే ఎర్రిపుకులంజోడక బైబుల్లో సృష్టి గురించి మాట్లాడతానని వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పటికి ఎంతసేపు అయింది? 40 నిమిషాలు అవుతుంది దాదాపు. ఈ అదోళ్ళకి గ్రంథాలు తెలియదు, దేవుళ్ళు ఎవరో తెలియదు, మళ్ళీ మాట్లాడతారు యేసు ప్రభుత్వం. మీకు ఒక్క బతికి మీరే బతికారు బతుకులు. దేవుళ్ళు ఎవరో మీకు తెలియదు, మీరే మాట్లాడతారా? సబ్జెక్టే మాట్లాడుతుంది, దీని సబ్జెక్టే స్కూల్ మాకు వెళ్తాయి కదా. నీ గ్రంథాలు చదివితే నీ స్కూల్కి ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. ఆన్లైన్ అడుక్కోవడం అనుకున్నావు సబ్జెక్ట్ అంటే.
తెలియనోడు తెలిసినోడు దేవుని నమ్ముతాడు, విశ్వసిస్తాడు. సబ్జెక్ట్ అంటే ఒకడు 10 మంది మీద కలవడబోడు సబ్జెక్ట్ అనుకున్నావా? బైబుల్ వీడు ఆది కాండం 1వ అధ్యాయం దాటలేకపోతున్నాడు. వీడు పాస్టర్. అంటే ఏంటనుకోండి? అరే నువ్వు ఏం చెప్తున్నావురా నువ్వు జనాలకి అసలు? నాకు అర్థమైంది, నువ్వు డైవర్ట్ చేయక సొలిగా. సరే, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే, సెలోపెహేదు కుమార్తెలైన మహాల, తిర్సా, హోగ్లా. బైబిల్ నువ్వు నాకు దొరికావు, ఆ, నాకు దొరికావు. దొరికావు అంటే సంస్కృతి అని ఏ గ్రంథం చెప్పింది? అరే చెప్పాడు. అరే బాబు, అంటే సంస్కృతుల కలయిక. అరే బాబు, అరే బాబు, సంస్కృతుల కలయిక. అరే బాబు, ఇప్పుడు బైబుల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయి ఈడ. భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉంటాయి. ప్రపంచంలో ఏ సంస్కృతులు కూడా ఇంకా బతికిలేవు, అన్ని నాశనం చేసి చెప్పిందని చెప్పు. నీకు ఏ దేవుడు చెప్పాడు? సొల్లొద్దు, ఈ సోదరు సూటిగా చెప్పు. మోసం చేస్తారు మీరు. అరే నువ్వు బైబుల్ తీరా, బైబుల్ ది, బైబుల్ గురించి మాట్లాడుతుంటే ఏదేదో మాట్లాడతావేంద్రా? సోదిగా నీ గ్రంథాలు తీరా ముందు. నా గ్రంథాలు ఎందుకు తీయాలరా? నీ గ్రంథాలు తీయకుండా ఎదుటోళ్ళు ఎందుకు అడుగుతావు? అరే లంచోడక, నా ఇంటికి బైబుల్ ఏ లంచోడకు తీసుకొచ్చి ఇమ్మన్నాడు రా? మాదర్ చౌత్ మాక్యారోడే. నీ గ్రంథాల్లో ఏముందో నీ అమ్మ పూకుల బైబులేసి దోపుతా లంచోడక. నా ఇంటికి ఎందుకు ఇచ్చిర్రా లంచోడక? తీసుకొచ్చి బైబుల్ని నీ ఇంటికి ఎవడరా వచ్చింది? శివపురాణం తీసుకొని లంచోడక. నీ ఇంటికి రామాయణం ఎవడరా తీసుకొచ్చి ఇచ్చింది? మాదర్ చౌత్ లంచోడక. నీ కాందాని గుద్దలనా సుల్లి మాదర్ చౌత్. మీరు మా ఇండ్ల పొంటి వాడి లంచోడక, ఇండ్ల మీద వాడి ప్రచారం చేస్తారా లంచోడక? ప్రశ్నలు అడిగితే భయపడి ఉచ్చబోస్తున్నారు లంచోడకల్లారా మీరు? ఆది కాండం 1వ అధ్యాయం దాటలేకపోతున్నావు లంచోడక. నువ్వు పాస్టర్ వారా మాక్యలోడే? పక్కోడిని రెచ్చగొట్టి దెంగులు తిని విక్టింగ్ కార్డు ప్లే చేసుకోవడం ఇదేనారా నీ బతుకు? సబ్జెక్ట్ మాట్లాడలేవారా నువ్వు? సబ్జెక్ట్ మాట్లాడే మగతనం లేదారా? అన్నం తిని పిల్లలను తెంగించుకొని పిల్లల్ని పుట్టియడం ఒకటే పాస్టర్ పని అనుకున్నారా లంచోడక? నీ చర్చకు వచ్చి ఆడోళ్ళని తెంగినట్టారా లంచోడక? ఇదంటే ఇంకో దాన్ని ఉంచుకున్నావు లంచోడక, సిగ్గుశరం లేకుండా దొంగ పుక్కు లంచోడక. నీ బతుకంతా నాకు తెలుసురా లంచోడక. బర్మా బల్మట్ట సర్కిల్లో ఉరికి చురికిచ్చి గుద్దమిద్దంతా లంచోడక నీది. బర్మా లంచా కొడక. నీ పెండ్లంపుకుల నా మొడ్డ, నీ ఇంట్లో నా మొడ్డ లంచోడక. అప్పటి నుంచి వింటున్నాం కదా అని చెప్పి బైబుల్ సబ్జెక్ట్ చెప్పురా లంచోడక అంటే ఏదేదో వాగుతున్నావు. బైబుల్ చెప్పడం చేత కాకపోతే గుద్దనోడు మూసుకో లంచా కొడక.